అర్పించడానికి వచ్చా. నా చిన్నతనం నుంచే అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. 1994లో ఎన్టీ రామారావు గారు సాధించిన విజయాల్లోకెల్లా అతి గొప్ప విజయం ఈనాడు మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈ 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించబోతున్నాం అని ఖచ్చితంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఇంకొక 7 రోజుల్లో అదే వస్తుంది. సాహసానికి మారుపేరు రామారావు గారు. సరే, రామారావు గారి సినిమాల గురించి ఆయన ఎంత గొప్పవాడో చెప్పడానికి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా అది సరిపోదు. ఆయన చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడే కాదు చిరస్మరణీయుడు. నాకు ఒక 5-6 సందర్భాల్లో 91 నుంచి 94 ఆ మధ్యన రామారావు గారితో కాస్త సన్నిహితంగా ఒక 5-6 సార్లు అంటే సుమారు 1 గంట సేపు అలా గడిపే అవకాశం దక్కింది. అది నా జీవితంలో మరపురాని మధుర క్షణాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఒక గొప్ప మానవతావాది. అటువంటి మానవతావాది ఈ శతాబ్దంలో లేరనే నా పరిపూర్ణ విశ్వాసం. భారతరత్న అవార్డుకి గౌరవం రావాలి అంటే గౌరవం తగ్గింది అని నేను అంటలేదు, కానీ ఆ అవార్డుకి పునర్వైభవం రావాలి అంటే ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇచ్చి తీరాలి. ఎంతోమంది నాయకుల్ని మనం స్మరించుకుంటున్నాం, కానీ ఎన్టీ రామారావు గారి స్థాయి ఆ నాయకులందరికన్నా కూడా అతిపెద్ద స్థాయి. తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ రామారావు గారి జయంతిని మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అని నేను పని దొంగలాగా మాట్లాడను, కానీ సెలవు ప్రకటించకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రామారావు గారి జన్మదినాన్ని ఒక తెలుగువారి ఉత్సవంగా ప్రకటించాలి. ఆ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఇప్పుడు ఆ పక్కన ఉన్న సెక్రటేరియట్ ఎలా ఉందో అలాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అంబేద్కర్ జయంతి ఎన్నో జరుపుకుంటున్నాం. మనం జగజీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నాం. అంతకు ఆ స్థాయిలో మనం తెలుగువారందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ భారతరత్న మన నందమూరి తారక రామారావు గారికే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పి నా పరిపూర్ణ విశ్వాసం. ఆ దిశగా తెలుగు ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేసి, అంటే అవార్డు తెచ్చుకుంటే వచ్చేది కాదు, అయినప్పటికీ కూడా మరి కొన్నిసార్లు కొంతమంది గొప్ప వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలుగువాడు అని చెప్పుకోవడానికి గర్వపడేలాగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలకి ఆదికర్త, సృష్టికర్త ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుడిని ఈ 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి నివాళి అర్పించినందుకు మరొక్కసారి ఒక తెలుగువాడిగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచంలోని నలుమూలలా విస్తరించిన ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి, ఆ విశ్వవిఖ్యాత మానవతావాదికి మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. బంటు వెంకటేశ్వర్లు, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుని, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గారు ఆరిఫ్ గారు, అన్న ఎన్టీ రామారావు పాదములు సోమలింగం గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అశోక్ గారు, జనరల్ సెక్రటరీ రాఘవల్ గారు, సతీష్ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నమాట.
సార్ అన్నగారి అభిమాని మీరు కూడా. అన్ని పిక్చర్స్ నేను కూడా అసలు చిన్నప్పటి నుంచి రెండోసారి మూడోసారి సినిమాలు చూడటం అంటే రామారావు సినిమాలే రిపీట్. అచ్చక్కడో దొరకడో కథల్లో మొదల్లో ఆ టైపు. విట్లాచారి గారి సినిమాలు వదిలేవాళ్ళం కాదు. అడవి రాముడి నుంచి సార్ 77 నుంచి ఆయన సినిమాలు చూడటం. అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ పెడతాం సతీష్ గారు. నేను మెడ్రాస్లో పీయూసీ జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అడవి రాముడు స్టోరీ డిస్కషన్లో కూడా నేను ఉన్నా. అప్పుడు నాకు ఎంత 15 ఏళ్ళు రాఘవేంద్రరావుతో. 17 ఏళ్ళు నాకు కూడా. సతీష్ గారితో 82లో జాయిన్ అవ్వండి. కాకినాడ చైర్మన్ చేశాను అగ్రికల్చర్ మార్కెట్. ఢిల్లీలో పార్లమెంట్లో కలిసాను సార్. ఇవాళ అక్కడ మాది పార్లమెంట్ కనకమాల గారు వెళ్తున్నారు అక్కడ గార్లాండ్ చేయటానికి. యానం దగ్గర అండి మాకు మల్లవరం చేసి తాళరావుకి ఇన్ఛార్జిగా చేశాను టీడీపీ. నెక్స్ట్ రిపబ్లిక్ డే కన్నా మీరు అన్నట్టు భారతరత్న వస్తుంది. మీలాటలు ఉండాలండి. అవార్డు గౌరవం సార్. రామారావు గారి అవసరం లేకపోయినా రత్న కనీసం అవార్డు గౌరవం రావాలంటే ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. నేను వైజాగ్ నుండి వచ్చాను సార్. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పార్టీ సార్ మీకు ఈ సపరేట్ ఇవన్నీ చూడటమే. మన నెల్లూరు మీ డిబేట్లు కానీ మీది కానీ పర్ఫెక్ట్గా మాడతారు నిజాయితీగా. చాలా చక్కగా అన్ని వినేవాళ్ళు. కంగ్రాచులేషన్స్ సార్. మీకు అదే మిర్యాలగూడ గురించి మిర్యాలగూడలో మేము కలిసే ఉన్నాం. పరిస్థితి వాటి ఫ్యాక్టరీ ఉంది అక్కడ. సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అతనికి. అతని గురించి మాట్లాడుకుంటారు. అంతా రాజేశ్వరరావు అబ్బాయి కాబోయే మినిస్టర్ గారికి కూడా అదే విధంగా శ్రీపతి రాజేశ్వరరావు అబ్బాయి మెయింటైన్ చేస్తాడు అంతా. సతీష్ ఆయన సికింద్రాబాద్ కదా ఇప్పుడు. మంత్రి కూడా చేశారు వాళ్ళ అబ్బాయి. ఆల్ ఇండియా మా నెల్లూరులో కూడా రమేష్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు రమేష్ రెడ్డి, రెడ్డి గురుమూరు కడ్డి అందరం వచ్చేవాళ్ళు వైజాగ్ నుంచి. రమేష్ రెడ్డి పెళ్లికి వచ్చాడు కదా. దీక్ష కూర్చుంటే ఎందుకు అక్కర్లేదండి మన చంద్రబాబు నాయుడు గారు పంపించారండి. విజయరామరావు గారు సిటీ ప్రెసిడెంట్ ఉంటే పంపిస్తే లేచారు. లేకపోతే అసలు వచ్చేదాకా లేవన్నా